హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకునేటువంటి చామదుంపల ఫ్రై అనేది మీకు చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఈ చామదుంపలు అన్నవి. ముందుగా చామదుంపల్లో మట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగా నేను బాగా నానబెట్టుకుని తర్వాత క్లీన్ చేసుకుని ఇలాగ నేను రైస్ పెట్టుకున్నప్పుడే రైస్ మీద ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన ఇది పెట్టుకుని చామదుంపలు అన్నీ వేసేసుకుని కొద్దిగా వాటర్ వేయాలండి. మనం వాటర్ ఎక్కువ వేయనవసరం లేదు. వాటర్ ఎక్కువ వేస్తే కనుక బాగా మెత్తగా అయిపోతాయి. వాటర్ తక్కువగానే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం 3 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం అవి తీసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుని అప్పుడు మనం పీల్ ఆఫ్ చేసుకోవాలండి ఈ చామదుంపలు అన్నవి. ఇలా సన్నటి చక్రాల కింద మనం కట్ చేసుకుని మనం పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఇందులో పోపు ఏమీ వేయనవసరం లేదండి. మనం డైరెక్ట్గా ఈ చక్రాల కింద కట్ చేసుకున్న చామదుంపలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఒక్కసారి కలిపేసి ఒక 5 నిమిషాలు అలా మళ్ళీ కలపకుండా అలా వదిలేయండి. తర్వాత మళ్ళీ మనం కలుపుకున్నట్లయితే కనుక ఏంటంటే ముద్ద అవ్వకుండా ఉంటాయన్నమాట. ఎక్కువగా మనం కలిపేస్తూ ఉంటే ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దగా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇలా మనం చేసుకున్నట్లయితే అస్సలు మనకి ముద్ద కింద కనబడదు. మనం వెంటనే కలపకూడదు, ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత మనం ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మన క్రిస్పీ ఎంతగా కావాలనుకున్నామో అంతవరకు మనం ఇలా రెడ్గా చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఇందులోకి తగినంత సాల్ట్, కారం వేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి, మీకు ఆయిల్ ఎక్సెస్ అనిపిస్తే కనుక అది మీరు తీసేసుకోవచ్చు. నేనైతే ఏమీ ఆయిల్ తీయలేదండి, సెపరేట్ చేయలేదు. చూసారు కదండి, చామదుంపల ఫ్రై అనేది ఈ విధంగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.